ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది, అదే విధంగా వై నాట్ 175 అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆఖరికి 10 సీట్లు కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు గాని, దౌర్జన్యాలు గాని, వాళ్ళు చేసిన లూటీలు గాని, ప్రజల పాలన సరైన పరిపాలన చేయకపోవడం గాని ఈ రోజున అందరూ చూసి ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుని ఎక్కడైతే వీళ్ళకి 151 సీట్లు ఇచ్చారో అదే ప్లేస్ లో ఎక్కడైతే అమరావతిని నాశనం చేశారో, ఏదైతే పోలవరాన్ని నాశనం చేశారో ఇవన్నీ ప్రజల దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రభుత్వాన్ని మొత్తం ప్రతి ఒక్కరు కూడా కాలితో తన్ని బంగాళాఖాతంలో కలిపిన పరిస్థితి ఈ రోజున మన రిజల్ట్ చూస్తుంటే కనబడుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో 151 సీట్లే కాదు 175 సీట్లు కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఓడించి మొత్తం 175 సీట్లు కైవసం చేసుకుంటానని అన్నారు. ఆఖరికి ఆ చివరి నెంబర్ పోయినా ఆ 17 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఈ రోజున కనపట్ల. ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉండే పరిస్థితి కనపట్ల. రెండో ప్లేస్ లో కూడా అధికార పక్షానికి సంబంధించిన మిత్రపక్షమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్ష నాయకులుగా కూడా తెలుగుదేశం పార్టీ ఉండే పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదంటే దానికి ముఖ్య కారణం వీళ్ళు చేసిన దౌర్జన్యాలే కారణం అనేసి మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఏదైతే ఈ పరిపాలన గురించి ప్రతి ఒక్కరు కూడా చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉద్యోగస్తులు గాని, వ్యాపారస్తులు గాని, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గెంటేద్దామా అనేసి గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళ పరిపాలన చూస్తుంటే దౌర్జన్య పరిపాలన తప్పించి ఏమీ లేదు. సుమారు లక్షలాది కోట్ల రూపాయలు ఆఖరికి ఈ 2-3 రోజుల్లో కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజున వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకే వాళ్ళకి సంబంధించిన బిల్లులన్నీ చెల్లించారంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి ప్రజలందరినీ కూడా ఏదైతే పోలవరం నిర్మించడం గానీ, ఏదైతే అమరావతిని నిర్మించడం గానీ, అదేవిధంగా ప్రజలందరినీ చూసుకోవడం గానీ, కార్యకర్తల్ని చూసుకోవడం గానీ అన్ని చేసుకుని మంచి పరిపాలన అందిస్తారనేసి అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ అండతోటి వీళ్ళకి సహకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారనేసి ఆశిస్తూ ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందో ఈ సంబరాలను మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అంతమంది ప్రజల్ని కూడా ఆదుకునేలాగా, చిన్న పెద్ద అందరినీ కూడా ఆదుకునేలాగా చూడాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పరిపాలన సాగిస్తారనేసి కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం.